2025 జనవరి నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకున్నాం. కుంభరాశికి 2 నెలలు అయ్యేటప్పటికీ 5 సంవత్సరాలు ఏలినాడు శని పూర్తవుతోంది. ఈ కుంభరాశికి అధిపతి శని అవ్వటం చేత కష్ట సుఖాలు మొత్తం సమానంగా ఉంటాయి. కష్టము ఉంటుంది, సుఖం ఉంటుంది. కానీ మంచిగా ఎవరికైతే మీరు మేలు చేస్తారో వాళ్ళ వల్లే మీరు మాత్రం పూర్తిగా నష్టపోతారు. కాబట్టి మీరు జాగ్రత్త ఎంత ఉంటే అంత మంచిది. ఏప్రిల్ నెలలో శని మారుతున్నాడు. ఈ శని మారే టైంలో మీ జాతకాలు పూర్తిగా మారటానికి అంటే ద్వితీయం ధనాధిపతి శని. ఈ ధనాధిపతి అయినటువంటి శని మీకు బాగా మేలు చేస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు. మంచి వ్యాపారం చేసుకుంటానికి బాగా అవకాశం ఉంది. ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళు అప్పు చేసినా అసలు ఒక ఇల్లు కొంటే మీరు ఇవాళ కొన్న రేటు కంటే 10 రెట్లు రేటు పెరుగుతుంది. అంత మంచి అవకాశం వస్తుంది. ఏమంటే మా దగ్గర డబ్బులు లేవు కదా ఎక్కడ కొనమంటావంటే అప్పు చేసి కొన్నా కూడా మీకు లాభిస్తుంది, నష్టం మాత్రం రాదు. ఇవాళ అప్పు చేసి 2 నెలల తర్వాత అమ్మితే మరి 10 రెట్లు పెరిగిందంటే మీరు కొన్న రేటుకి అమ్మేసినా మీ డబ్బులు మీకుండి 10 సంవత్సరాలు హాయిగా బతుకుతారు. అట్లాంటి మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది, వివాహం జరుగుతుంది, ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది, కుటుంబ వృద్ధి జరుగుతుంది. కానీ ఈ శని, రాహువు, కేతువు, గురువు, కుజుడు చూడండి 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహాల నుంచి బయటపడాలి అంటే మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఇల్లు కడుతున్నామండి, ఇల్లు కట్టేటప్పుడు నేను చూస్తా, ఇంటి ప్లాన్ ఇస్తాం, ఇల్లు ఈశాన్యం నిప్పుతాం. వాడు ఏం చేస్తాడు, ఒక్కోసారి మూల మట్టాలు సరిగా వేసుకోలేక ఇల్లు ఆగ్నేయం తిరుగుతుంది. ఇదేమిటా అంటే ఈశాన్యముల ముందుకు జరుపుతా, పిల్లరేమో లోపలే ఉంటుంది, ముందుకు జరుపుతాడు. దానివల్ల ఏమైనా మారుతుందా? మారదు. అందువల్ల మేస్త్రి మీద నెపం కాదు, ప్లాను వేసే వ్యక్తి సరిగ్గా తను వేసిన ప్లాను ప్రకారం ముందు పునాది సరిగ్గా పడ్డదా లేదా చూసుకోవాలి. అట్లాగే నీవు చేసే వృత్తిలో వ్యాపారం చేస్తున్నావండి, సరుకు కొనుగోలు పోతే గుమస్తాన్ని పంపించిన దానికి నువ్వు పోయిన దానికి తేడా ఉంటుంది. మరి సొంతవాడు చేసినట్టు చేసేవాళ్ళు ఎట్టా, పరాయి వాడు వచ్చినట్టు తినేవాళ్ళు ఎట్టా. కాబట్టి నీ జాగ్రత్త నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి దాదాపు ఈ నెలలో 12 రాసుల్లో కనీసం 6 రాసులు 7 రాసులు చెడుగా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడడం అవసరం. ఎవరైతే వివాహం చేసుకోదలుచుకున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళ జాతకం కనుక్కొని వెళ్ళండి. ఈ మధ్య కొంతమంది హడావుడి చేసి ఇంట్లో తల్లిదండ్రులను హడావుడి చేసి డబ్బు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేక, అక్కడ ఉండటానికి వీలు కాక, ఏ పని లేక ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి బతుకుదెరువు లేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది సొంతగానే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మరి ఎప్పుడు కూడా చెడు ఎంతో మంచిగా కనబడుతుంది, చెడు వ్యక్తి ఎంతో అందంగా కనబడుతుంది. ఆమె మోదులో పడి వివాహం చేసుకొని ఆ తర్వాత ఆమె నిజస్వరూపం కనుక్కొని ఆమెతో ఉండలేక, ఆమెను వదిలించుకోలేక, అటేమో ఉద్యోగం రాక, మరి భార్య వల్ల నష్టపడి కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా కనబడుతున్నారు.